నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్. పురుడు పోసిన గడ్డపై గర్జించిన రేవంత్ రెడ్డి, 20 ఏండ్ల రాజకీయ ప్రస్థానంపై సీఎం భావోద్వేగం. తుగ్లక్ మాదిరి రాజధానులు మార్చడం కష్టం, మాజీ సీఎం జగన్ పై చంద్రబాబు ఫైర్. జూలై 20 నుండి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాలు, ఉభయ సభలకు ఆహ్వానం పలికిన రాష్ట్రపతి ముర్ము. గచ్చిబౌలి కొండాపూర్లో హైడ్రా కొరడా, రోడ్డుకి ఇరువైపులా ఉన్న అక్రమ నిర్మాణాలపై అధికారుల చర్య. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 20 నుండి ఆగస్టు 13 వరకు 4 వారాల పాటు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. ఇక మొత్తం 19 సిట్టింగ్స్ తో కీలక బిల్లు, జాతీయ ప్రాధాన్యత అంశంపై చర్చలు జరగనున్నట్లుగా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. ఇక భారత ప్రభుత్వ సిఫారసు మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2026 పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నిమిత్తం ఉభయ సభలను ఆహ్వానించేందుకు ఆమోదం తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా ఉర్కండపేటలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. అభయాంజనేయ స్వామిని దర్శించుకుని ఆలయ అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. అనంతరం తన రాజకీయ ప్రస్థానం 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మిడ్జిల్లో ఏర్పాటు చేసిన కృతజ్ఞతా సభలో పాల్గొని మాట్లాడారు. ఇక 2006 జూలై 4న మిడ్జిల్ మండల ప్రజలు జడ్పీటీసీగా తనను ఆశీర్వదించారని, ఆనాడు మిడ్జిల్ ప్రజలు నాటిన మొక్క ఇవాళ పెద్ద వృక్షమైందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తన రాజకీయ ప్రస్థానంలో కీలకమైన మిడ్జిల్ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. రంగు రంగులు అద్దిన సేతితోనే మూడు రంగుల చెండ ఎగరేసినాడే రేవంతన్న చూడే. గర్వమెక్కిన గడికి గుండైనాడే, దండైనాడే. గర్వపడేలా గడ్డ పాలిస్తూ ఉండే రేవంతన్న చూడే. అద్దిన సేతితోనే మూడు రంగుల చెండ ఎగరేసినాడే రేవంతన్న చూడే. గర్వమెక్కిన గడికి గుండైనాడే. ఆనాడు మిత్రుల సూచన మేరకు ఈ మిడ్జిల్ మండలంలో జిల్లా పరిషత్ మెంబర్గా, ఇండిపెండెంట్ సభ్యుడిగా నేను ఇక్కడ పోటీ చేయడం జరిగింది. ఆనాడు కప్పు శాసర్ గుర్తు ఎన్నికల్లో కేటాయించింది. కానీ అదే ఇక్కడ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మిత్రుడు రబ్బానీని జడ్పీటీసీ సభ్యుడిగా పెట్టి జిల్లా పరిషత్ చైర్మన్ చేయడానికి ఒక కాంగ్రెస్ సీనియర్ నాయకుడిని, జిల్లా పరిషత్ చైర్మన్ కాగలిగిన అభ్యర్థిని ఇక్కడ ఎన్నికల్లో పెట్టినా ఆనాడు మీరేం ఆలోచన చేసిండ్రో, ఆనాడు ఎందుకు మీరందరూ ఉప్పెనై నిర్ణయం తీసుకున్నారో, ఆనాడు ఒక యువకుణ్ణి మొదటిసారి మీ గ్రామాలకు మీ ఇంటికి వచ్చిన
ఒక యువకుని జిల్లా పరిషత్ మెంబర్గా మీరు ఆశీర్వదించిండ్రు అని అంటే మీ ఆలోచనలు, మీ నిర్ణయం గొప్ప నిర్ణయం అని చెప్పి ఈరోజు నిరూపించబడ్డది. అందుకే ఆనాడు గెలుచుంటే మిత్రుడు రబ్బాని జిల్లా పరిషత్ చైర్పర్సన్ అయి ఉండేవాడని ఇంతకుముందు మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు నాకు గుర్తు చేసింది. నేను ఉప ముఖ్యమంత్రి గారికి ఒక సూచన చేస్తున్నా. నా వల్ల ఎవరికైనా ఎంతో కొంత సాయం కావాలి, నా వల్ల ఊరుకు మండలానికి ప్రయోజనం చేకూరాలి, నా వల్ల ఎవరికి నష్టం కష్టం రాకూడదనేదే నా ఆలోచన, నా ఆశయం. అందుకే ఉప ముఖ్యమంత్రి గారికి, జడ్చర్ల శాసనసభ్యుడికి, పార్లమెంట్ సభ్యుడు మల్లు రవి గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నా. ఆనాడు నా మీద ఓడిన రబ్బానికి ఈనాటి ప్రభుత్వంలో ఒక మంచి బాధ్యత ఇవ్వండి. ఎందుకంటే సర్పంచ్గా, సింగిల్ విండో చైర్మన్గా, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఈ ప్రాంత ప్రజలకు దాదాపుగా 35 సంవత్సరాలు రబ్బాని సేవలు అందించండి. మరి ఆనాడు అనుకోని పరిస్థితుల్లో రబ్బాని గారు ఓటమి చెందిరు, నేను గెలిచిన. మరి ఈనాడు నేను అతనికి అవకాశం ఇవ్వడానికి మన చేతిలో బాధ్యత ఉన్నది. అందుకే మీరు బాధ్యత తీసుకోవాల్సిందిగా మా ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారికి నేను సూచన చేస్తున్నా. హైదరాబాద్ లో హైడ్రా మరొకసారి రంగంలోకి దిగింది. గచ్చిబౌలి, కొండాపూర్ ప్రాంతంలో భారీ ఎన్క్రోచ్మెంట్ డ్రైవ్ కొనసాగుతుంది. ఇక కొండాపూర్ బొటానికల్ గార్డెన్ నుండి మసీద్ బండ వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలను అధికారులు తొలగిస్తున్నారు. ఇక భారీ పోలీస్ బందోబస్తు మధ్య కొనసాగుతున్న ఈ చర్యలతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా ట్రాఫిక్ తీవ్రంగా నిలిచిపోయింది. వైసీపీ ఎదురెత్త జగన్పై సీఎం చంద్రబాబు నాయుడు విరుచుకుపడ్డారు. కుప్పం పర్యటనలో ఉన్న చంద్రబాబు అమరావతి రాజధాని అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పాటైన ఏకైక రాజధాని అమరావతి మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. తుగ్లక్ మాదిరిగా అడుగుకోసారి రాజధానిని మార్చడం ఎవరికీ సాధ్యం కాదు అంటూ ఆయన ఘాటుగా విమర్శించారు. కనీసం అమరావతి పేరు చెప్పడానికి కూడా ఇష్టపడని ఆ గొడ్డలి పార్టీ అధినేతకు ఇప్పుడు కొత్తగా మావిగన్, వాటికన్ సిటీలు కావాలంటూ ఎద్దేవా చేశారు.
జరగదు ప్రపంచంలో. ఓడిపోయారు, ప్రజలు అర్థం చేసుకున్నారు. ఈరోజు మళ్ళీ కొత్త స్లోగన్కి వచ్చారు. చట్టం కూడా అయిపోయింది. కేంద్రంలో పార్లమెంట్లో 2 సభలు పాస్ చేశాయి. ఇది రివర్స్ చేయాలంటే ఎవడల్లా కాదు. మళ్ళీ కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ఒప్పుకొని 2 సభలు కూడా ఎక్కడా జరగదు ప్రపంచంలో. ఒకసారి రాజధాని పెడతారు కానీ తుగ్లక్ మారిగా అడుకొక్కసారి రాజధాని మార్చడానికి ఎవ్వరూ ఆమోదించరు, రాజ్యాంగం ఆమోదించదు. ఇది జరగదు, జరగరాని కార్యక్రమం. ఇప్పుడు కొత్తగా వచ్చాడు మ్యావిగన్. అదేంటో నాకు అర్థం కాల. మ్యావిగన్ అమరావతి దేవతల రాజధాని, మన ప్రజా ఆరోగ్య శాఖలో అవినీతి తిష్టవేసింది. జిల్లా వైద్యాధికారి కింది స్థాయి సిబ్బంది తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక ప్రతి ఫైలుకు ఒక రేటు నిర్ణయించి డబ్బులు ఇస్తేనే ఫైలు ముందుకు కదిపేలా సీనియర్ అసిస్టెంట్లు చక్రం తిప్పుతున్నారు. తాజాగా సచివాలయాలకు చెందిన 70 మంది ఏఎన్ఎంలకు గ్రేడ్ 2 ప్రమోషన్లు రాగా వారికి ఇవ్వాల్సిన మూమెంట్ పత్రం కూడా ఒక్కొక్కరికి నుండి 5,000 రూపాయలు డిమాండ్ చేస్తున్నట్లుగా సమాచారం. ఇక డబ్బులు ఇవ్వకపోతే రేపటి నుండి ప్రమోషన్ల ఫ్రీజ్ అవుతాయని బెదిరింపులకు గురిచేస్తుండటంతో ఏఎన్ఎంలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ బదిలీల పేరుతో లక్షలాది రూపాయలు వసూలు చేసిన ఉన్నతాధికారులు కలెక్టర్ చూసి చూడనట్లుగా వదిలేశారని, అందుకే వీరి ఆక్రమాలకు అడ్డు లేకుండా పోయిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి గుంటూరు నుంచి మా ప్రతినిధి రాఘవ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రాఘవ. థ్యాంక్ యూ మనీషా. గుంటూరు జిల్లాలో వైద్యారోగ్య శాఖలోనే అధికారులపై తీవ్ర ఆరోపణలు వెలువస్తున్నాయి. అంటే ఇప్పుడు గతంలో కూడా తీరు మారిన జిల్లా వైద్యాధికారి కానీ కింద స్థాయి సిబ్బంది కానీ ఏదంటే గతంలో కూడా ఏఎన్ఎంల బదిలీ కూడా జరిగినప్పుడు కూడా లక్షల్లో వసూలు చేసినట్టు కూడా వైనం తెలుస్తుంది. ఏదేమైనా కింద అంటే సీనియర్ అసిస్టెంట్ కానీ 10 ఫైల్కి ఒక రేటు డబ్బులు ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే 10 ఫైల్స్ కూడా కదిలేటట్టు కూడా లేదని కూడా అక్కడ కార్యాలయంలో కూడా డిఎంహెచ్ఓ కార్యాలయంలో కూడా అవినీతి ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. అయితే ఇప్పుడు కొత్తగా నిన్న 70 సచివాలయ ఏఎన్ఎం నుంచి 70 మందికి గ్రేడ్ 2 ప్రమోషన్ ఇచ్చారు. అయితే వీరికి మూవ్మెంట్ ఆర్డర్ ఇవ్వాల్సింది పోయి ఒక్కో ఏఎన్ఎం నుంచి 5,000 రూపాయలు ఇస్తున్నట్టు కూడా చెప్పడంతో వాళ్ళ ఆందోళన కూడా వ్యక్తం పరుస్తున్నారు. అంటే ఒక ఏఎన్ఎం నుంచి ఒక 5,000 వసూలు చేసినట్టే సుమారుగా 70 మంది నుంచి అంటే 3.5 లక్షలు వసూలు చేసినట్టు కూడా వసూలు చేసినట్టు. ఏదేమైనా చెప్పినట్టే వీళ్ళు ప్రతి ఫైల్కి గుంటూరు డిఎంహెచ్ఓలో ఒక ఉద్యోగి మహిళా ఉద్యోగులకి ఏ ఫైల్ కలియాలన్నా సరే ఒక సపరేట్గా రేటు కదా, అంటే సర్వీస్ రిజిస్టర్లు కూడా దాంట్లో ఎక్కియాలన్నా సరే ఒక లంచం ఇవ్వాల్సిందనే కూడా ఆరోపణలు కూడా వెలువెత్తుతున్నాయి. ఏదేమైనటికి గతంలో కూడా చూసుకుంటే మీడియాలో కొన్ని ఆరోపణలు కూడా ఎత్తున్నాయి, మీడియాలో కూడా వార్తా కథనాలు కూడా ప్రశ్నిస్తున్నాయి. అయినా సరే తీరు మారిన గుంటూరు జిల్లా వైద్యారోగ్య శాఖ అంటే పైనుంచి లెవెల్గా 5 అధికారులు కూడా ఎప్పటికప్పుడు చూసినట్టు చూడుతుంది. ఆ గతంలో కూడా కలెక్టర్ కూడా వార్నింగ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయినా సరే తీరు మారిన కింద స్థాయి సిబ్బంది కానీ జిల్లా వైద్యాధికారి కానీ ఏదైనా సరే ఇప్పటికీ కూడా ప్రతి ఫైలుకు కూడా 2,000, 5,000 వసూలు చేసినట్టు కూడా మహిళా ఉద్యోగులు కూడా ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఏది ఏమైనప్పటికీ గతంలో ఎంత జరుగుతున్నా సరే వైద్య కలెక్టర్ కానీ ఏదన్నా దృష్టికి తీసుకెళ్తున్నారు, అసలు దృష్టికి వెళ్తుందా లేదా అని కూడా ఏఎన్ఎంలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా కూడా రాష్ట్ర ఉద్యోగస్తులు కూడా నడుస్తుంది. ఎందుకంటే ప్రత్యేకంగా గుంటూరు జిల్లాలో అంటే అమరావతి రాజధాని దగ్గరలో కూడా
ప్రత్యేకంగా కూడా మహిళా ఉద్యోగులు అంటే ఏఎన్ఎంలు కూడా గ్రౌండ్ గ్రామానికి కూడా వాళ్ళ యొక్క ఆరోగ్య సేవలు కూడా విస్తృతంగా కూడా ఇంటింటికి కూడా సేవలు కూడా చేస్తున్నప్పటికీ వాళ్ళ దగ్గర కూడా అంటే లంచం రూపంలో కూడా తీసుకుంటున్నారా లేకపోతే లేదండి, 10 పైలు కూడా లంచం రూపంలో వసూలు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ వాళ్ళ దగ్గర ఎంత వసూలు చేస్తున్నట్టే వాళ్ళ కింద స్థాయి నుంచి కూడా ఎంత ప్రతి గ్రామానికి ఎంతో దూర ప్రాంతాల్లో కూడా వెళ్ళి ఒక గ్రామానికి పల్లెటూరుకి వెళ్ళి సేవలు చేస్తున్నా కూడా వాళ్ళ దగ్గర కూడా వసూలు చేస్తున్నారు ఏందని కూడా అదే ఈ ఏఎన్ఎంలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే అసలు ఇది ఎంతవరకు తీరుతుందంటే గతంలో చూసుకుంటే కొన్నాళ్ళు ఇంకా లక్షల వసూలు బదిలీలో కూడా, కానీ ఇప్పుడు మళ్ళీ ప్రమోషన్ లిస్ట్ లో కానీ ఇలా వాళ్ళ ఈ విధంగా వసూలు చేయడం వల్ల అధికారులు కూడా ఇంకా అవినీతి ఆరోపణలు కూడా చెప్తే అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ విధంగా రేటు చేస్తుంటే పై అధికారులు కానీ కూటమి ప్రభుత్వం కానీ అసలు లంచాలకు తావలేదన్నట్టు కూడా స్వయాన ముఖ్యమంత్రి కానీ పవన్ కళ్యాణ్ కూడా వైద్యారోగ్య సమస్య సత్యకుమార్ యాదవ్ కూడా చెప్తున్నా కానీ ఈ అధికారులు కూడా తీరును మారని కూడా ఈ విధంగా చూస్తుంటే అసలు ఏ విధంగా పోతుందో కూడా భవిష్యత్తులో ఇంకా ఎంత వసూలు చేస్తున్నారో 10 పనికి కూడా తెలుసు తీరని అధికారులు కూడా. మనీషా. రాఘవ. మారుమూల గిరిజన తాండాలు గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా ఇందలవాయి మండలం వెంగల్పాడ్, తీర్మాన్పల్లి గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ఆమె శంకుస్థాపనలు చేశారు. ఎమ్మెల్యే భూపతి రెడ్డితో కలిసి రాంపూర్ తాండా నుండి వెంగల్పాడ్ తాండా వరకు, అలాగే కేకే తాండా నుండి మేఘ్యానాయక్ తాండా వరకు 2.94 కోట్ల వ్యయంతో చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. అనంతరం తిరుమన్పల్లి గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో నూతనంగా నిర్మించిన వసతి గృహం, కిచెన్, డైనింగ్ హాల్లను ప్రారంభించారు. అనంతరం గిరిజన మహిళలతో కలిసి మంత్రి సీతక్క సాంప్రదాయ నృత్యం చేశారు. సంతోషంగా ఉంది. వర్షం పడుతున్నందుకు కూడా చాలా సంతోషం. తాగడానికి కూడా నీళ్ళు వస్తాయి. ఈరోజు గౌరవనీయులు సోదరుడు భూపతి రెడ్డి గారు ఈ యొక్క వసతి గృహాన్ని ఇంటర్ కాలేజీలో ఓపెనింగ్ కోసం పిలవడం జరిగింది. ఇక్కడికి వచ్చిన పెద్దలకందరికీ, గిరిజన సోదరులకు, ప్రజాప్రతినిధులకు, మా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మళ్ళీ ఒక 83 కోట్లతోటి రోడ్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆర్ఎన్బి నుంచి కూడా 81 కోట్లతోటి రోడ్లు ఇవ్వడం జరిగింది. మీ నియోజకవర్గం అంతా కూడా రోడ్లతో నిండిపోతుంది. మా బాలికలందరూ బాగా చదువుకొని మరి రాష్ట్రంలో, దేశంలో గొప్ప వాళ్ళై తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వర్షం పడుతున్నందుకు కూడా చాలా సంతోషం. వర్షం సమాజంలో ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని పార్సిగుట్ట చౌరస్తా వద్ద బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు తలారి శ్రీకాంత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ముఠా గోపాల్ కేక్ కట్ చేసి శ్రీకాంత్ ముదిరాజ్ను సన్మానించారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు చీరలు, విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలోనూ ఎమ్మెల్యే పాల్గొన్నారు. జన్మదిన శుభాకాంక్షలు మాయన్న ప్రజలందరి నువ్వు ట్రై అరుణేడి మళ్ళా పోయినా. హైదరాబాద్ ఖైరతాబాద్ నియోజకవర్గంలో తాగునీటి సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి రంగంలోకి దిగారు. సమస్యలపై సమరం కార్యక్రమంలో భాగంగా గత కొన్ని రోజులుగా పలు డివిజన్లలో పర్యటించిన ఆయన ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యల వివరాలను జలమండల అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఇక నియోజకవర్గంలో కలుషిత నీరు రావడం, సమయానికి నీటి సరఫరా లేకపోవడంతో మహిళలు, ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఖైరతాబాద్, ఆంధ్ర గల్లీ, ఇంద్రానగర్, న్యూ సిఐడి క్వార్టర్స్, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 ప్రాంతాల్లో కొత్త పైపులను వేయాలని జలమండలి జీఎం ప్రభాకర్ రావుతో చర్చించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన జీఎం క్షేత్రస్థాయిలో పరిశీలించి త్రాగునీటి సమస్యను శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అని కలెక్టర్ నగేష్ కొనియాడారు. తొలి సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య 81వ వర్ధంతి సందర్భంగా మెదక్ సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా వెనుకబడిన తరగతులు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దొడ్డి కొమురయ్య చిత్రపటానికి అదనపు కలెక్టర్ నగేష్ పూలమాలలు వేసి సమర్పించి నివాళులర్పించారు. అనంతరం యువత దొడ్డి కొమురయ్య జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని సమాజాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమానికి గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు హాజరైనారు. వారి చేతుల మీదుగా పూలమాల అలంకరణ. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని సబ్స్టేషన్ ను NPDCL CMD వరుణ్ రెడ్డి ఆకస్మికంగా పరిశీలించారు. విద్యుత్ సరఫరా వ్యవస్థ, ఫీడర్లు, ట్రాన్స్ఫార్మర్లు, లైన్ నిర్వహణను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి వినియోగదారులకు అందుతున్న సేవలపై అధికారులతో సమీక్ష చేపట్టారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయాలు లేకుండా నెట్వర్క్ ను పటిష్టం చేయాలని అధికారులకు ఆదేశించారు. పాతబడిన, దెబ్బతిన్న విద్యుత్ లైన్లు, పరికరాలను వెంటనే మార్చాలన్నారు. రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ లైన్ల వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా అండ్ ఆల్సో బోధన్ డివిజన్లో విద్యుత్ శాఖ ద్వారా ఏమేమి డెవలప్మెంటల్ వర్క్స్ డిపార్ట్మెంట్ సిబ్బంది చేస్తున్నారో దాన్ని పర్యవేక్షణ కోసం రావడం జరిగింది. అండ్ ముఖ్యంగా ఇక్కడ మనకి అండ్ కొత్త సబ్స్టేషన్స్ ఏమైనా రిక్వైర్మెంట్ ఉన్నాయా, అండ్ ఇక్కడ కొన్ని ఇంటర్లింకింగ్ లైన్స్ మనం చేస్తున్నాము. ప్రతి సబ్స్టేషన్ కూడా ప్రత్యామ్నాయ సప్లై ఉండాలనే ఉద్దేశంతో మనం టేకప్ చేస్తున్నాము. ఆ వర్క్స్ కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ కొన్ని సబ్స్టేషన్, ఇక్కడ బాపునగర్ అక్కడ సబ్స్టేషన్స్ అది కావాలని అడుగుతున్నారు. ఎక్కడెక్కడ మనకి ఎక్కువ లోడ్స్ ఎక్కడెక్కడ వస్తున్నాయి. ఇప్పుడు మనకి కొత్త అగ్రికల్చర్ కనెక్షన్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి యూనిఫామ్ సర్వీస్ లైన్ ఛార్జెస్ ద్వారా. సో దాని ప్రకారం ఎక్కడైనా పవర్ ట్రాన్స్ఫార్మర్స్ ఎన్హాన్స్ చేయాలా, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ ఏమైనా ఎన్హాన్స్మెంట్ చేయాలా. ఇక్కడ నెట్వర్క్లో HVDS నెట్వర్క్ ఉంది, దాంట్లో కొన్ని డిఫెక్ట్స్ కొన్ని ఉన్నాయి. అది కూడా కొన్ని సిబ్బంది చెప్పడం జరుగుతుంది. మనం ఆ పాత AB కేబుల్స్ అవి ఉన్నాయి, దాన్ని మనం 3 ఫేజ్ లైన్ కింద చేయాలి అని. అండ్ ఇంకా మనకి బోధన్ సైడ్లో ఇంకేమైనా 130 kV సబ్స్టేషన్లో కూడా మనకి కొంచెం PTRS ఎన్హాన్స్మెంట్ కావాలి అవి అని కూడా సిబ్బంది అడుగుతూ ఉండడం జరిగింది. అండ్ ఆన్గోయింగ్ మనం డిపార్ట్మెంట్ ద్వారా అయితే వర్క్ చేస్తున్నాము, సబ్స్టేషన్ ఆటోమేషన్ కానీ, రిమోట్ మానిటరింగ్ కానీ, ఫాల్ ప్యాసేజ్ ఇండికేటర్స్ బట్టి మనము అంతరాలని తొందరగా మనం రెస్టోర్ చేయడం కానీ, కవర్ కండక్టర్ కొన్ని ఫారెస్ట్ ఏరియాస్లో చెట్లు ఉన్న దగ్గర మనం కొన్ని టేకప్ చేస్తూ ఉన్నాము. అండ్ ఎక్కడైనా లూజ్ లైన్స్ ఏమైనా ఉంటే ఇమీడియట్లీ మిడిల్ పోల్స్, అది ఊర్లలో కావచ్చు, పొలాలలో కావచ్చు, అవి కూడా మనం టేకప్ చేస్తూ ఉన్నాం. సో అది ఏ విధంగా అవుతుంది. సో అండ్ సిబ్బంది అందరూ కూడా కన్జ్యూమర్స్కి అండ్ వాళ్ళు కూడా సేఫ్టీని పాటిస్తూ మనం పనులను కూడా చేయడం, వేగవంతంగా పనులు చేయాలని కూడా. సో ఆ విధంగా డిపార్ట్మెంట్తో కూడా ఒకసారి సమీక్షించి వాళ్ళకి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఈ ఏరియాలో మనం ఇంకా బెటర్ క్వాలిటీ సప్లై ఇవ్వాలి కన్జ్యూమర్స్కి అంటే ఏమేమి మనము నెట్వర్క్ని స్ట్రెంథనింగ్ చేయాలి అని కూడా డిస్కస్ చేయడం జరిగింది. అకార్డింగ్లీ మనం హెడ్ క్వార్టర్స్ నుంచి కంపెనీ నుంచి శాంక్షన్స్ అవన్నీ కూడా మనకి స్టాఫ్కి మెటీరియల్స్ అండ్ ఆల్ శాంక్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ములుగు జిల్లాలో ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు. వాజేడు, వెంకటాపురం, భద్రాచలం ప్రధాన రహదారి పూర్తిగా ఛిద్రమైంది. ఎటు చూసినా భారీ గుంతలు ఏర్పడి ఏ వాహనంలో వెళ్లాలన్నా జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఇటీవల కురిసిన వర్షాలకు ఈ గుంతలన్నీ నీటితో నిండిపోవడంతో ఎక్కడ రోడ్డు ఉందో, ఎక్కడ గోతి ఉందో తెలియక వాహనదారులు ప్రమాదాలను బారిన పడుతున్నారు. ఈ మార్గంలో నిత్యం వందలాది ఇసుక లారీలు, బస్సులు తిరుగుతుండటంతో పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. జిల్లా యంత్రాంగం, సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు అని స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తూతూ మంత్రంగా కాకుండా శాశ్వత ప్రాతిపాదికన నాణ్యమైన రోడ్డు నిర్మించాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ వెంకటాపురం ప్రగలపల్లి నుండి వెంకటాపురం వెళ్ళే రూట్లో ఆరుగుంటపల్లి అనే విలేజ్ దగ్గర పెద్ద గొయ్యలు ఉన్నాయి. ఆ గొయ్యలకు అసలు మరమ్మతులు చేయడానికి ఎవరు ముందుకు రావట్లేదు. ప్రయాణికులకు మస్తు ఇబ్బందిగా ఉంది. దానివల్ల దీని ప్రజలు మస్తు ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇసుక లారీల వల్ల అటు ఇటు తిరగడానికి కూడా మరి ఇబ్బందిగా ఉంది. దీనివల్ల ప్రజలు కూడా ఇటు పోవడానికి కూడా అనుకూలం లేదు. పెద్ద గొయ్యలు ఉన్నాయి. దానివల్ల మరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి గవర్నమెంట్ దీన్ని అదుపులోకి తీసుకొని దీన్ని మరమ్మతులు చేయించాలని కోరుతున్నాం. రోడ్డు పరిస్థితి అయితే అధ్వానంగా మారింది. ఎప్పటి నుంచి అంటే ఈ మరమ్మతులు చేసుకుంటూ వస్తూ చిన్న చిన్న గుంతల నుంచి పెద్ద పెద్ద గుంతలయ్యి ఇంకొక వెహికల్కి కనబడుకోకుండా దారి అధ్వానమైన పరిస్థితికి మారింది. ఇప్పటివరకు ఏ అధికారి కూడా చిన్న చర్య కూడా తీసుకొని జాగ్రత్తలు తీసుకోకపోవడం, పట్టించుకోకపోవడం, ఈ ఇసుక మాఫియా వల్ల
ఈ దందాలు చేసుకుంటూ సామాన్య మానవులను ఇబ్బంది పెట్టుకుంటూ యాక్సిడెంట్కి గురయ్యే విధంగా ఈ ప్రభుత్వం ఈ రకంగా తయారయ్యి ఏ చిన్న చర్యలు కూడా పట్టించుకోవట్లేదు. దీని మీద ఇప్పుడు వర్షాకాలంలో అంబులెన్స్ సర్వీస్ సరిగా ఉండదు, చాలా అనారోగ్య బాధలు పడుతూ ఉంటారు ప్రజలు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోడ్లను కొంచెం మరమ్మతులు చేసి దారిని సాఫీగా చేస్తే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చేయాలని మా చిన్న విన్నపం. దీన్ని ఎంత తొందరగా పూర్తి చేసుకుంటే అంత తొందరగా బాగుంటుంది అనేసి చిన్న ఆలోచన. ఈ వెంకటాపురం ప్రగలపల్లి నుండి వెంకటాపురం వెళ్ళే రూట్లో ఆరుగుంటపల్లి అనే విలేజ్ దగ్గర పోలవరం జిల్లాలో జనసేన పార్టీ బలోపేతంపై ఆ పార్టీ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు 25 పార్లమెంటరీ స్థానాల పరిధిలో జన సైనికులను, వీర మహిళలను సమర్థవంతమైన నాయకులుగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా ఎమ్మెల్సీ నాగబాబు రంపచోడవరం నియోజకవర్గంలో జన సైనికులు, వీర మహిళలతో కీలక సమావేశం నిర్వహించారు. కార్యక్రమాన్ని పరిశీలకుడిగా పవన్ కళ్యాణ్ తనను నియమించారని నాగబాబు తెలిపారు. పవన్ కళ్యాణ్ గారు గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గం స్థాయి, పార్లమెంట్ స్థాయిలో రకరకాల కమిటీస్ వేస్తూ ఇన్ఛార్జీలుగా లేకపోతే కమిటీలో మెంబర్స్గా ఇతర కమిటీస్ చాలా ఉన్నాయి. ఈ కమిటీస్లో సమర్థులైనటువంటి జన సైనికుల్ని, వీర మహిళల్ని దీనిలో తీసుకోవటానికి వాళ్ళు ఎవరున్నారని చెప్పి వాళ్ళకి సేకరించడానికి వాళ్ళ వివరాలు ఒక కమిటీ వేశారు. ఈ కమిటీ మెంబర్స్ దాదాపు 30 మంది ఉన్నారు ఇక్కడ. కొంతమంది ఏదో పనుల మీద ఉన్నారు. సో నన్ను ఒక పరిశీలకుడిగా పంపించారు. సో మాకు ఇంతకాలం ఏంటంటే చాలా కాలం పాటు ఎంతో కాలం పనిచేసిన మా కార్యకర్తలందరికీ, వీర మహిళలందరికీ ఒక పార్టీలో ఇంకొంచెం వాళ్ళని యాక్టివ్ పొజిషన్లో ఇంకొంచెం బలంగా పనిచేయడానికి ఈ కమిటీస్ వేయాలని నిర్ణయించుకున్నాం. ఆంధ్రప్రదేశ్ అంతా 25 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో చాలా ఒకేసారి భారీ స్థాయిలో మేము ఈ కమిటీస్ వేస్తున్నాం. అంతకుముందు ఉన్న కమిటీస్ ఎన్నున్నా సరే ఇది ఒక అథెంటిక్గా స్వయంగా పవన్ కళ్యాణ్ గారే పర్యవేక్షిస్తారు. ఎవరెవరైతే ఈ కమిటీస్లో వాళ్ళ పేర్లు ఇచ్చారో రకరకాల పొజిషన్స్కి కమిటీస్లో వాళ్ళందరినీ ఆయనే దగ్గరుండి పర్యవేక్షించి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో మాకు ఇంతకాలం పాటు ఎంతో కష్టపడిన మా ఇంకా బలంలో తీసుకోవడం వల్ల, వివిధ కమిటీస్లో తీసుకోవడం వల్ల వాళ్ళు ఇంకా బలంగా పనిచేయగలుగుతారు. మార్కాపురం జిల్లా కేంద్రంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఎంతో చరిత్ర కలిగిన శ్రీ బంగారమ్మ అమ్మవారి నూతన ఆలయ నిర్మాణ పనులు పూర్తి కావడంతో నూతన విగ్రహాల ప్రతిష్టా మహోత్సవం ప్రారంభమైంది. పట్టణంలోని తూర్పు వీధిలో ఇవాళ్టి నుండి 8వ తేదీ వరకు 5 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయని ఆలయ కమిటీ సభ్యులు సుబ్బారెడ్డి తెలిపారు. ఈ రోజు ఉదయం వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య గణపతి పూజ, పుణ్యహావచనం, గోపూజ వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 5 రోజుల పాటు నిత్య హోమాలు, అన్నదానాలు ఉంటాయని అర్చకులు తెలిపారు. ఇక 8వ తేదీన జరిగే ప్రధాన విగ్రహ యంత్రశిఖర కలశ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవంలో భక్తులంతా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆలయ అర్చకులు పోచంపట్ల సుబ్రహ్మణ్య శాస్త్రి కోరారు. 4/7/2026 నుంచి 8/7/2026 వరకు ప్రతిష్టా కార్యక్రమాలు జరుగుతాయి. అంగరంగ వైభవంగా ఈ ప్రతిష్టా కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు మొదటి రోజు. ఈరోజు గంగ పూజ, గణపతి పూజ, పుణ్యవాచనం, పృథ్వీకరణ, యాగశాల ప్రవేశం, గోపూజ ఈ కార్యక్రమాలన్నీ కూడా జరిగాయి. సాయంత్రం యథావిధంగా యాగశాలలో చేయాల్సినటువంటి ఆవాహిత హోమాలు, మిగతా మండపారాధన పూజలు యథావిధంగా జరిగి చండీ హోమాలు, చండీ పారాయణము, వేద పారాయణము, మూలమంత్ర హోమాలన్నీ కూడా జరుగుతాయి. ఇలా ప్రతిరోజు 5 రోజులు జరుగుతాయి. ఈ 8వ తారీఖు ప్రతిష్టా మహోత్సవన ఉదయం 9:53 యంత్ర ప్రతిష్ట, కలశ ప్రతిష్ట, ఈ యొక్క అమ్మవారి ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని భక్తాదులందరూ కూడా తీర్థ ప్రసాదం సేవించి అమ్మవారి కృపకు పాత్రులు కావాలి. ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ 8వ తారీఖు ప్రతిష్టా ముహూర్తమున 9:53 అమ్మవారి యంత్రం అందరూ తాకేటువంటి అవకాశం ఉన్నది. గర్భగుడిలో అమ్మవారిని పెట్టిన తర్వాత ఎవరు తాకడానికి లేదు. ముందుగానే ఎవరైనా తాకాలి, నమస్కరించుకోవాలనుకుంటే ముందుగానే 9:53 ముందుగానే ఒక అర్ధగంట ముందుగా వచ్చి అమ్మవారిని తాకి నమస్కారం చేసుకోవాలి. అమ్మవారి దగ్గర బంగారం కానీ, వెండి కానీ, నవరత్నాలు కానీ వేసేటువంటి వాళ్ళు
ఎవరైనా ఉంటే ముందుగా వచ్చి. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో ఘనంగా నివాళుల కార్యక్రమాన్ని నిర్వహించారు. కోడూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ముక్క రూపానందరెడ్డి ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు, వంగవీటి రాధా విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి జయంతి వేడుకలు జరిపారు. అల్లూరి దేశభక్తి, వంగవీటి రాధా ప్రజాసేవను కొనియాడుతూ పలువురు నాయకులు ప్రసంగించారు. अमर रहे अमर रहे अमर रहे अमर रहे साजिदम भारत माता की ఈరోజు మన అల్లూరి సీతారామరాజు గారు 129వ జయంతి సందర్భంగా ఆయనకు అందరూ వచ్చి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన ఆశయాలు, ఆయన ఆలోచనలకు అందరూ కట్టుబడి ప్రతి ఒక్కరూ ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన కులాలకు, మతాలకు అతీతంగా విచ్చేసిన అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు మన అల్లూరి సీతారామరాజు గారు 129వ జయంతి సందర్భంగా ఆయనకు ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ANN. తెలుగు, ఉర్దూ